రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కూడా అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సుమారు 2398 కోట్లతో ఏర్పాటు కాకుండా కోకోకోలా బెవరేజెస్ పరిశ్రమ ద్వారా 600 మందికి 785 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న JSW కంపెనీ ద్వారా 364 మందికి 562 కోట్ల రూపాయల పెట్టుబడితో రానున్న తోషిబా కంపెనీ ద్వారా 554 మందికి ఉపాధి లభిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. కోకోకోలా కంపెనీ ఏర్పాటుతో రాష్ట్రంలో మామిడి నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకం ఉండనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులటి శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, స్పెషల్ CS సంజయ్ కుమార్, కమర్షియల్ టాక్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమ శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, కమర్షియల్ ట్రాక్ కమిషనర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే 3 కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఈ పెట్టుబడి ద్వారా 1500 మందికి అయితే ఉపాధి కల్పన రావడంతో పాటు ఇటు మామిడి నారింజ రైతులకు కూడా లాభాలు చేకూరే విధంగా ఉంది. ఎందుకంటే కోకోకోలా కంపెనీలో కోకోకోలా కంపెనీ అనేది వివిధ రకాల జ్యూస్ అని ఏర్పాటు చేయబోతుంది కాబట్టి సో జ్యూసెస్ కోసం అయితే ఖచ్చితంగా ఫ్రూట్స్ సేకరణ అయితే రాబోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే నారింజ మరియు మామిడి రైతులకు నిజంగానే ఇది ఒక మంచి లాభదాయకమైన పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు.